ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరొక రోజు ఈ యొక్క లెంట్ ఉపవాస ప్రార్థన బైబిల్ స్టడీకి మీ అందరికీ స్వాగతం. మరి ఈరోజు నిర్గమాకాండము 11వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు మనం బైబిల్ స్టడీ చేయడానికి మనం అందరం కూడుకొని ఉన్నాం. మరి నిన్నటి దినాన మరి 6వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఉన్న సారాంశాన్ని అంతటిని ధ్యానించాం. మరి ఈరోజు మరి క్రొత్త అంశంతో మనము ముందుకు వెళ్ళిపోదాం. ప్రభువు మనకు సహాయం చేయలాగిన మనమందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా ఈ వాక్యాన్ని వినడానికి ఆసక్తిలో ఉందాం. అయితే నాదొక విన్నపం, ఈ వీడియో చూస్తున్న వారు దయచేసి గమనించండి. మీరు ఈ యొక్క ప్రతిరోజు వస్తున్న ఈ యొక్క బైబిల్ స్టడీ వాక్యాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముచున్నాను. దయచేసి మీరు ఇతరులకు షేర్ చేస్తే 10 మంది దీన్ని చూడగలుగుతారు. అంతేకాదు, షేర్ చేయడంతో పాటు యూట్యూబ్లో ఒక ప్రక్రియ ఉంది. ఏంటంటే, ఏ వీడియో అయితే ఎక్కువ మంది లైక్ చేస్తూ ఉంటారో అది బాగా మరి ఇష్టపడుతున్నారన్న ఒక ఉద్దేశం మీద యూట్యూబ్ అనలాగ్లో వారు మరికొద్ది మందికి షేర్ చేయడానికి వారు ఫీడింగ్లోకి పంపిస్తారు. సో కనుక ఈ వీడియో మరి ఈ వాక్యం 10 మందికి చేరాలంటే మీరు ఒకటి షేర్ చేయండి, రెండోది మీరు వింటున్న ప్రతి ఒక్కరూ కింద లైక్ అనేది బటన్ ప్రెస్ చేయండి. సో కాబట్టి దయచేసి దాని ద్వారా వాక్యం 10 మందికి వెళ్తుంది. వాక్యాన్ని షేర్ చేస్తే జీవాన్ని షేర్ చేసినట్టే. ప్రభు సువార్తను మనము 10 మందికి పంచుదాం. మరి బైబిల్ స్టడీ ద్వారా అనేకమైన మంచి సంగతులు మనం నేర్చుకోవడానికి దేవుడిస్తున్న అవకాశాన్ని వాడుకుందాం. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. మరి ఇక బైబిల్ స్టడీలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఇప్పుడు 11వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయము బైబిల్ స్టడీకి వచ్చేద్దాం. ఓకే, 11వ అధ్యాయంలో ఏం జరిగింది ఫాస్ట్గా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. 11వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, మొదట మనకు తెలుసు 10వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఏమంటాడు ఫరో, నువ్వు మళ్ళీ నాకు కనిపించావా, నువ్వు నాకు ముఖం చూపించావా, నేను చంపేస్తానంటాడు. కాదు, అలా కాదు, మోషే అంటాడు, నాకేం పని పడలేదు అనుకుంటున్నావా, నీకు నేను ముఖం చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు, నువ్వే నన్ను 10 సార్లు పిలుస్తున్నావు, తెగులు వస్తుంది, నువ్వే నన్ను బతిమాలుతావు అన్నారు కదా. దీని తర్వాత నెక్స్ట్ మోషే గారిని దేవుడు పిలిచి ఏమంటారంటే, ఇక మోషే, ఇక 10వ తెగులు రాబోతుంది. ఆ 10వ తెగులు ద్వారా ఫరో నిన్ను గానా బజానాతో పంపిస్తాడు, అద్భుతంగా పంపిస్తాడు, నిన్ను చూసుకో, రెడీ అవ్వు అని చెప్పేసి మోషేకి చెప్పినప్పుడు మరి మోషే సిద్ధమవుతారు. ఈలోపు వారి ప్రజలకు ఏం చెప్తారంటే దేవుడు, ఇజ్రాయిల్లారా, మీరు వెళ్ళి ఎవరెవరి దగ్గర అయితే మీరు పనిచేశారో, బానిసలుగా పనిచేశారు కదా, అక్కడ మీ యజమానుల దగ్గరికి వెళ్ళండి. మీ యజమానులు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న బంగారు నగలు, వస్త్రాలు, బట్టలు, సామాగ్రి, డబ్బులు, వెండి కాసులు అన్నీ అడిగి తీసుకోండి. అడిగితే ఇచ్చేస్తారు రేటల్లో. నేను వారు మీకు ఇచ్చేటట్టు వారి మనసుని మార్చేస్తాను. అర్థమవుతుందా? దేవుడు వారి మనసును మార్చేసి, అమ్మగారు నాకు మీ మెడలో ఉన్న బంగారు కాసుల పేరు ఇమ్మంటారా, ఇస్తారా, మీ బ్రాస్లెట్ బాగుందండి ఎవరయ్య గారు అని చెప్పి అడిగి తీసుకోరా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తారంట. ఎందుకు ఇచ్చేస్తున్నారంట? మీ దేవుడు గొప్పోడురా, ఒరే మీరు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పోడురా. ఎందుకంటే అప్పటికి 9 తెగుళ్ళు వచ్చేసరికి ఐగుప్తు అంతా కూడా ఆల్రెడీ మనకు చూస్తే ఒకసారి 3వ వచనం, ఆల్రెడీ అందరూ మోషే గారిని నమ్మడం మొదలు పెట్టేశారంట. దేవునికి స్తోత్రం. ఐగుప్తు ప్రజలందరికీ ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. చూడండి, 11వ అధ్యాయం 3వ వచనం చదువు. యెహోవా ఆ ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదీ కాక స్పీడ్గా చదవండి. ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడుకు, అది మోషే గారు ఫరో సేవకులకును ఐగుప్తీలందరికీ కూడా మోషే గొప్పవాడండి. అర్థమైపోయింది, అమ్మో ఈయన వెనకాతల మహాదేవుడు ఉన్నాడు, ఆ మహాదేవుడు ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నాడని వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరికి అర్థం కాదండి, శరీరాలకు అన్ని దెబ్బలు తగిలిన తర్వాత దెబ్బకు దెయ్యాలన్నీ వదిలేసాయి, మొత్తం బుర్రకు పట్టిన చీడ బీడ అంతా వదిలేసింది, పురుగులన్నీ వదిలేసాయి, దెబ్బకి అందరూ బెండ్ అయిపోయారు. లేదు మీ దేవుడే గొప్ప దేవుడు అని ఒప్పుకున్నారు. బంగారం ఏంటి, నిలువు దోపిడి, ఒంటి మీద ఉన్న సకల నగలు ఇచ్చేశారంట.
మొత్తం దోపుడులాగా ఇచ్చేసారనమాట. మొత్తం తీసుకెళ్ళండి. ఎందుకు తీసుకెళ్ళండి? మీరు ఆ దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నారు కదా. ఏ దేవుడైతే ఈ తెగుళ్ళు పంపించాడో, ఏ దేవుడైతే మళ్ళీ తెగుళ్ళని అన్నీ తీసేశాడో, ఆ అద్భుతకరుడైన దేవుడిని మీరు ఆరాధిస్తున్నానికి వెళ్తున్నారు కదా. వెళ్ళండి, మీరు పెట్టుకొని వెళ్ళండి, ఈ నగలు పెట్టుకొని. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయంలో నగలు దేనికి సాదృశ్యం అంటే దేవతలకు బానిస అవుతారు వాళ్ళు. అర్థమవుతుందండి? ఆభరణాలు మీకు అంతకుముందు చెప్పాను. ఆభరణాలు అనేవి షో కోసమో లేకపోతే స్టైల్ కోసమో కాదు అప్పుడులో పెట్టుకునేది. వాళ్ళు శరీరాలు గుచ్చుకుంటారు. చెవుపోగులు, బుగ్గలో సోలాలు, ఈ యొక్క కనుబొమ్మలకి రింగులు, అర్థమవుతుందా, చేతులకి ఇవి, మెడలో గొలుసులు, ఇవన్నీ ఏంటంటే వారి శరీరాలను ఆ దేవతలకు బానిసలముగా సమర్పించుకుంటున్నామని కుట్టించుకుంటారు శరీరాన్ని. అందుకే లేవీకాండములో దేవుడు మాట్లాడతాడు ఏమని, ఇజ్రాయేలీలో ఒక్కరికైనాను శరీరముల మీద కత్తి ఘాటు కానీ మీ శరీరమును కోసుకొనకూడదు, ఆ దేవతల పేరట మీ శరీరమును క్షవరములు చేసుకోకూడదని దేవుడు చెప్తాడనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది అప్పుడులో ఉన్న ఆచారం ఇది. కనుక వీళ్ళు ఏం నమ్మారంటే, వీరు నగలంటే దేనికి సాదృశ్యం? వీళ్ళ నగలు ఇప్పుడు చెప్పిన హాట్ చాటు, మిన్ను, గిన్ను, బిన్ను, వీటికి నగలు పెట్టుకొని వీళ్ళు బానిసలు అయిపోయారు. సో ఇప్పుడు ఇక వాళ్ళు ఏం నమ్ముతున్నారంటే మీ దేవుడు గొప్ప దేవుడు, ఇప్పుడు ఈ నగలంతా ఆ దేవుడికే అని చెప్పేసి ఇజ్రాయేలీలకి ఇచ్చేస్తారనమాట. దేవునికి స్తోత్రం. సో ఇజ్రాయేలీలకి అంత నగలు ఇచ్చేసారంట. జాగ్రత్త వినండి. ఇప్పుడు అడగమని చెప్పారు. అడగమని చెప్పిన తర్వాత 3వ వచనంలో అందరూ కూడా ఇజ్రాయేలీలకి సానుకూలంగా ఉన్నారంట. మోషే గారిని కూడా ఏమన్నారంట, గొప్పవాడు, ఆయన చాలా గొప్ప దైవజనుడు అని నమ్మారంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోషే నెక్స్ట్ ఛాలెంజ్ ఇస్తున్నాడు ఎవరి మీదకి? ఫరో మీదకి. ఫరోతో ఏమంటున్నాడు తెలుసా? జాగ్రత్త వినండి. ఇప్పుడు ఫరో, నువ్వు ఇన్ని రోజుల నుంచి నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. ఈ ఆఖరి తెగులు రాబోతున్నది భయంకరమైన తెగులు. ఈ తెగులుతో నువ్వు కాదు కదా, నీ సైన్యం కాదు కదా, నీ దేశమంతా వచ్చిన మమ్మల్ని ప్రత్యేకపరచబోతున్నాడు దేవుడు. మీ నుంచి మమ్మల్ని వేరు చేయబోతున్నాడు దేవుడు. మీ నుంచి మమ్మల్ని దూరం చేయబోతున్నాడు దేవుడు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా దేవుడు చేయబోయే కార్యం ఏంటో నువ్వు చూస్తావు. ఎలా చూస్తావో తెలుసా? నువ్వు కాదు కదా, నీ సైన్యం కాదు కదా, నీ బలగం కాదు కదా, ఆఖరికి నీ వీధిలో తిరిగే ఊర కుక్క కూడా నోరెత్తడానికి వీల్లేదన్నాడు. 7వ వచనం చూడండి. 11వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడంట? ఐగుప్తుల్ని ఇజ్రాయిల్ని వేరుపరచును. ఆగండి. మనుషుల మీద కానీ జంతువులు, ఏ జంతువులు ఏ మనుషులు? ఇజ్రాయేలీల యొక్క మనుషులు, ఇజ్రాయేలీలకు ఉన్న మందలు, వీరెవ్వరి మీద కూడా మనుషులే కాదు, మీ సైన్యమే కాదు, ఆఖరికి ఎవరంట, ఒక కుక్క కూడా నాలుక ఆడించడానికి వీల్లేదు. దేవుడు అట్టి గొప్ప కార్యం చేయబోతున్నాడు చూడండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప కార్యం అండి, ఎంత అద్భుతం అండి. ఒక కుక్క కూడా నాలుక ఆడించడానికి వీల్లేదండి. బవ్వు అని అరవడం కాదు, నాలుక బయటికి తీస్తే దాన్ని చీరేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు పూనుకున్నాడు, రంగంలో దిగాడు ఆయన. ఇక అయిపోయింది డెడ్ లైన్. అర్థమవుతుందా? 10వ తెగులు భయంకరమైనది. ఈ తెగులుతో ఇంకా అయిపోయింది, సీన్ అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అది నువ్వు చెబుతావు, నీ నోటితోనే చెప్తావు. వెళ్ళిపోనా నీకు దండం, మీరు మీ సైడ్ వెళ్ళిపోండి ఆయన ఒప్పుకునేటట్టు దేవుడు చేస్తాడు. రైట్, చాలు. ఇప్పుడు 12వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 12వ అధ్యాయం అంతా ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది. 12వ అధ్యాయము మరి 13వ వచనంకి వచ్చేద్దాం. 13వ వచనం. దీని తర్వాత వారు బయలుదేరి, దీని ముందు ఏం జరుగుతుందంటే జాగ్రత్త వినండి. దేవుడు వినండి ఒకసారి. ఎంత టైం ఎంత అయింది చూడమ్మా? 39:36. ఓకే, జాగ్రత్త గమనించండి. దీని తర్వాత ఏం జరుగుతుందంటే దేవుడు మోషే గారికి చెప్తారు, నేను ఒక మరణదూతకు పంపించబోతున్నాను.
మొత్తం ఐగుప్తులోని గోషెన్లోని మొత్తం అంతా మరణదూత తిరుగుతాడు. ఆ మరణదూత వచ్చినప్పుడు అదిగో ఒక పస్కా బలిపశువు యొక్క రక్తమును వధించి ఆ రక్తమును ఏ గడప మీదకైతే నిలువు కమ్ముకి అడ్డకమ్ముకి పోస్తారో ఆ గుమ్మమును మాత్రము మరణదూత ముట్టదు కానీ మిగతా ఇళ్ళల్లో ఉన్న జ్యేష్ఠ కుమారులు అంటే పెద్ద కుమారుణ్ణి చంపేస్తాడు మరణదూత. సో కాబట్టి మీరు ప్యాసోవర్ మీల్ పాటించాలని కొన్ని నియమాలు చెప్పి, మరి ఐగుప్తులో మునుపెన్నడూ లేని ఘోష ఉందంట. ఘోష, భయంకరమైన ఘోష అంటే గొగ్గోలు ఏడుపులు. ఎందుకంటే ప్రతి ఇంటిలోనే ఒక డెడ్ బాడీ. ఆలోచించండి, ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎలా ఏడుస్తారండి పాపం. అవునా కాదు చెప్పండి, మనం కూడా వెళ్ళలేము పాపం. ప్రతి ఇంటిలో డెడ్ బాడీ ఉంటే ఆలోచించండి ఎలా ఉంటుంది. గొగ్గోలు పెట్టేస్తున్నారు దేశమంతా ఘోష అంట. ఘోష ఎందుకు ఆ ఘోష చెప్పనా 2 సాదృశ్యాలు చూపిస్తాను. జస్ట్ 40 సంవత్సరాల క్రితం ఫరో రాజు ఏం చేశాడో అది వారికి మరలా శిక్షగా వచ్చింది. ఏంటి 40 సంవత్సరాల క్రితం ఏం చేశాడు ఫరో? ప్రతి ఇంటిలో ఉన్న మగ శిశువును నైల్ నదులు ఇసిరేసాడా లేదా? అవునా కదా? ఇజ్రాయేలీలు ఇంటంతా ఘోష. కానీ దేవుడు చూస్తున్నాడు, అవన్నీ చూసాడు, లెక్క కట్టాడు. ఆఖరి తెగులు ఎందుకు ఇంత భయంకరమైనదో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకు? అది ఫరో చేసిన భయంకరమైన పాపం. అది అతని మెడకే చుట్టుకుంది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు, ఎక్కడి నుంచి ఫరో ఇంటి మొదలుకొని, ఫరో ఇంటిలో ఉన్న జ్యేష్ఠ కుమారుడు మొదలుకొని ఐగుప్తులో ఉన్న సకల ప్రజల యొక్క జ్యేష్ఠ కుమారుల్ని దేవుడు మరణదూత చేత సంహరించాడు. ఇప్పుడు మరి ప్యాసోవర్ మీల్, మరి జాగ్రత్తగా గమనించండి. ప్యాసోవర్ మీల్ అంటే, ప్యాసోవర్ అంటే అర్థం ఏంటంటే, అది ప్యాసోవర్ అన్న వర్డ్ 13వ వచనంలో ఉంటుంది. చూడండి, 12వ అధ్యాయం 13వ వచనం. ఒక్క నిమిషం. చెప్పండి. మీరున్న ఇంట్ల మీద ఏ రక్తము? ఆ యొక్క పాసోవర్ పస్కా బలిపశువు యొక్క రక్తము అక్కడ ఉన్నప్పుడు, ఆ మరక ఉన్నప్పుడు, నేను ఆ రక్తమును చూచి దాటిపోయేది. మీ మీదకి రాదు. ఆగండి చాలు. ఏమండి, ఆ యొక్క రక్తము ఆ కమ్ముల మీద, ద్వారబంధముల మీద ఉన్నప్పుడు నేను దాటి వెళ్ళిపోవడాన్నే పాస్ ఓవర్. అర్థమవుతుందా? దాటిట, మరణం నుంచి జీవంలోకి దాటిపోవుట. సో దేవుని యొక్క మరణదూత దాటి వెళ్ళిపోయింది. అంటే వీరికి ఆ మరణం లేదు ఇక. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు కూడా ఆ పాపం అనే మరణం నుంచి మనం దాటిపోయాం. వీఆర్ ఆల్సో క్రాస్డ్ ఇంటూ క్రైస్ట్. క్రీస్తుల ద్వారా, క్రీస్తుల్లో మనము ఆ పాపం నుంచి దాటిపోయాం. ఆ మరణం నుంచి బయటకు వచ్చేసాం, అగ్నిలోంచి బయటకు వచ్చేసాం. సో ఈ యొక్క భాగ్యము ఆ ఇజ్రాయేలీల ద్వారా మనందరికీ కూడా క్రీస్తు ద్వారా మనకి వచ్చింది. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఈ పాసోవర్ మీల్ ఎలా చేయాలి, ఏం చేయాలి మనకందరికీ తెలుసు. ఒక బలి పశువును వధించాలి. వధించిన తర్వాత ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారనుకో, 10 మందికి ఎంత తింటారో అంటే తెచ్చుకోవాలి. అంత వెయిట్ ఉన్న గొర్రెపిల్లను తెచ్చుకోవాలి. సపోజు ఎక్కువ సైజు ఉన్న గొర్రెపిల్ల ఉంది, ఇక్కడ మేము 5గురమే ఉన్నాం. పక్కింటోళ్ళతో కలిపి జతగా కూడి యునైటెడ్గా ఒకే ఇంట్లోనే భోంచేయాలి. మళ్ళీ 2 ఇల్లులు కలిపి ఒకే ఇంటిలో ఉండి, అంటే ఈ బలి పశువు యొక్క మాంసమును వేస్ట్ చేయడం కానీ, మిగిల్చేసి మరుసటి రోజుకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2వ రోజుకి తిందామని కానీ ఏంటి, అర్థమైందా? సాయంత్రం అయ్యేసరికి మసాలా ఎక్కువైపోయింది కాబట్టి ఇంకో 2 కేజీలు రైస్ వేసి మళ్ళీ దమ్ముని కలిపేసి రాత్రికి మళ్ళీ కొట్టేద్దామని కానీ ఇలాంటి ఐడియాలు ఉండకూడదు నాయన.
ఎలగలేదు పిల్లకి, మరి పెరగలేదు పిల్లకి. ఆల్రెడీ అక్కడ రైస్ వేసింది, మళ్ళీ ఇంకో 2 కేజీలు వేసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమండి ఏమండి ఎంత టైము? 44 అని పెట్టండి, సరిపోద్దులే. సో ఎంతైతే వాళ్ళు తినగలుగుతారో అంత మాంసమును మాత్రమే ఆ యొక్క బలి పశువును తీసుకొచ్చి దాన్ని వధించి దాని అంతరింద్రియములన్నిటినీ కాల్చి బూడిద చేసి ఆ బూడిదని పాలెం వెలుపల పారవేయాలి. బూడిద అర్థమవుతుందా? వింటున్నారా? దాని యొక్క చర్మమును తీసి అంతరింద్రియములు, చర్మములు, అంతర్భాగములు సమస్తాన్ని కాల్చి బూడి చేయాలి. దాని ఎముకలలో ఒక్క ఎముకను కూడా విరగొట్టడానికి వీల్లేదు. అంటే దుమ్ములు పులుసు చేసేసి దుమ్ములు సూప్ చేసుకొని తాగేద్దాం, దుమ్ములు విరవడానికి వీలేదు. కేవలము మాంసమును. అయితే దీనితో వారు చేదు కూరలతో, చేదు కూరలు వింటున్నారా? జాగ్రత్త వింటున్నారా? చేదు కూరలతో కలిసి తినాలి. చేదు కూరలు అంటే కాకరకాయ పులుసు, కీరా పులుసు, చేదు ఆకుకూరలు, ఈ ఆకుకూరలతో కలిపి తినాలంట. అర్థమవుతుందా? ఎందుకు చేదు కాకరకాయ కూరలు, చేదు ఆకుకూరలు అని ఎందుకు అన్నారంటే ఆ చేదు ఐగుప్తులో వారు 430 సంవత్సరాల బానిసత్వానికి గుర్తు. ఈ యొక్క బలి పశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. అర్థమవుతుందా? ఐగుప్తులో ఉన్న బానిసత్వం అంటే మన జీవితంలో ఇప్పుడు లోకంలో ఉన్న పాపానికి ఆ చేదు గుర్తు. ఈ యొక్క బలి పశువు మనల్ని రక్షకుడిగా వచ్చి ఆయన మన పాపల నిమిత్తము మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. అర్థమవుతుందండి? ఈ యొక్క పస్కా భోజనమును ఈ విధంగా భోంచేయాలి. అందులో 3 రూల్స్ ఉన్నాయి. 3 రూల్స్. మొదటి రూల్ ఏంటంటే అన్యులు ఎవరు కూడా, మీతో పాటు ఉన్న అన్యులు, కొంతమంది అన్యులు వీళ్ళతో పాటు జాయిన్ అయ్యారు, ఉన్నారు కొంతమంది ఈ గ్రూప్లో కూడా వచ్చేసారు. అన్యులు ఎంత మాత్రం ఈ భోజనంలో చేయి ఉంచకూడదు. అర్థమవుతుందండి? ఈ పస్కా భోజనం అనేది ఈరోజు క్రైస్తవులకి ఏంటి తప్పండి? ప్రభురాత్రి భోజనం. అవునా? కమ్యూనియన్. అవునా? హోలీ కమ్యూనియన్. రామేమ్మ ఒక్క నిమిషం వాటర్ తాగు, లేకపోతే బయటికి వెళ్ళి ఒక్క నిమిషం వీడియోలోకి వెళ్ళిపోతుంది. ఒక బాటిల్ ఇయ్యన్న, ఆ బాటిల్ ఇచ్చి అది ఇచ్చి త్వరగా. టైం చూడు. నువ్వు గుడ్డెలా కప్పుకో దగ్గేటప్పుడు. ఉన్నారు కదా మిగతా వాళ్ళ పక్కన. దగ్గుతున్నప్పుడు మీరన్నా ఇవ్వాలి కదరా, వాటర్ ఇవ్వాలి కదా వెంటనే అర్థం చేసుకొని. ఏం చిట్టే నీ వెనకాల బాటిల్ ఉందివే, అయిపోయిందా? సరే, సరిపోయిందా? క్లియర్ అయిందా? రైట్, జాగ్రత్త వినండి. 3 రూల్స్ చెప్పాను. అన్యుడు ఎంత మాత్రము ఈ యొక్క పాసోవర్ మీల్లో పాల్పంచుకోకూడదు. ఈరోజు మనకి పాసోవర్ మీల్ ఏంటి? హోలీ కమ్యూనియన్, పస్కా భోజనం. ఏమండి? హోలీ కమ్యూనియన్. ఈ హోలీ కమ్యూనియన్ అన్యులకు మనము ఇవ్వకూడదు కూడా. ఓకే. రెండవ రూలు ఏంటంటే ఈ యొక్క పస్కా భోజనమును అందరూ కలిసి ఒకే ఇంట్లో భోంచేయాలి. సపోజు 2 కుటుంబాలు కలిసి ఉన్నాయనుకో, 2 కుటుంబాలు కలిసి ఒకే ఇంటిలో కలిసి భోంచేయాలి తప్ప మళ్ళీ డివైడ్ చేసుకొని వేరువేరుగా తినకూడదు. మనము కూడా ఎలా భోంచేస్తాం? ఎవరింటి కాళ్ళకి నేను ద్రాక్షారసం, రొట్టె ద్రాక్షారసం పంపిస్తున్నానా? అందరూ కలిసి మందిరములో సంఘముగా కూడుకొని మనం భోంచేయాలి. అంటే ఫెలోషిప్ని సాదృశ్యంగా చూపిస్తున్నారు అక్కడ. ఇక 3వది, అన్యుడు ఉన్నాడే అనుకో, ఆ అన్యుడిని నువ్వు వెండితో కొనుక్కుంటే, వెండితో కొనుక్కోవడం అంటే అర్థం ఏంటి? ఆ రోజుల్లో సాంప్రదాయం ఉండేది, మనుషులను కొనుక్కునేవారు. తెలుసా మీకు ఆ సంగతి? అదే దాసులుగా 6 సంవత్సరాలు దాసులుగా మనుషులను కొనుక్కుంటారు బానిసలుగా. యోసేపుని ఎలాగైతే కొనుక్కున్నారో అలాగనే వెండి రోకలు ఇచ్చి, వెండి యొక్క నాణెములు ఇచ్చి కొనుక్కుంటారు. అయితే వెండి ఇచ్చి ఎవరినైనా కొనుక్కుంటే అతడు మీ మనిషి అయిపోతాడు కనుక, ఎందుకు? వెండిచ్చి కొనుక్కున్న వాడిని ఇక మీదట వీళ్ళతో ఉంచుతారు కనుక ఇక శాశ్వత కాలం వీళ్ళతో ఉంటారు. వీళ్ళ రక్తం పంచుకు పుట్టకపోయినా అన్యుడైనా సరే వెండిచ్చి కొనుక్కున్నారు కాబట్టి జీవితాంతం వీళ్ళతోనే ఉంటాడు. ఉండినప్పుడు ఖచ్చితంగా సున్నతి చేస్తారు వాడికి. అర్థమవుతుందండి? సున్నతి చేశాడు కనుక నిబంధనలో ఉన్నాడు, అది మీ జనాంగంగా లెక్క కడతాడు కాబట్టి అతడు తినవచ్చు. ఏంటి?
అన్యుడు ఎవరు తినకూడదు? సున్నతి లేనివాడు తినకూడదు, ఆ యొక్క లెక్కతో కొనుక్కోకుండా ఉన్నవాడు తినకూడదు. వెండితో కొనుక్కున్నవాడు, సున్నతి చేయబడిన వాడు తినవచ్చును. అది ఈ వచనాలు ఎక్కడుంటాయంటే 43వ వచనం నుంచి 47 వరకు చదవండి. త్వరగా నాకు సహకరించండి. ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడు తినకూడదు, కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. ఆ పరదేశి కానీ టెంపరీగా వచ్చిన కూలివాడు కానీ ఎవరు కూడా దాన్ని తినకూడదు. ఒక ఇంట్లోనే తినాలి. ఇంట్లోంచి బయటకు మాంసం తీసుకుని వెళ్ళిపోయి బయట తిందాం, అక్కడికి ఇద్దాం, ఇక్కడికి ఇద్దాం, ఇంట్లోనే ఉండాలి. అది బయటకు వెళ్ళకూడదు. దానిలో ఒక ఎముకైనను విరవకూడదు. చాలా, ఇంకా చాలా ఉంది. ఈ పద్ధతి అంతా మనం ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి. 14 అధ్యాయము 12 అధ్యాయం అంతా. అయితే జాగ్రత్తగా గమనించండి, ఎందుకు ఎముకలు విరగొట్టకూడదు? ఈ యొక్క గొర్రెపిల్ల దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తు శిలువ మీద మరణించినప్పుడు కూడా ఒక్క ఎముక కూడా విరగొట్టలేదు. జాగ్రత్త గమనించండి. అందులో సాదృశ్యం రోమా సైనికులు శిలువ శిక్ష వేసినప్పుడు ఆ శిలువ మీద ఇంకా చాలాసేపు వేలాడుతుంటారు కదా, వాళ్ళు మేకులు కొట్టేస్తారు కదా. ఇంకా వాళ్ళకి బలవంతంగా ప్రాణం తీసేయడం కోసం, అంటే టైం అయిపోతుంది మనకి ఈవినింగ్, ఇటు ప్రాణాలు పోవట్లేదంటే ముందు వెళ్ళి ముడుకులు ఇలా ఉంటాయి కదా, 2 ముడుకులు సమిట్ ఉంటుంది కదా, సమిటి పెద్ద సుత్తి, సమిటితో 2 ముడుకులు ఎరగొట్టేస్తారు. సమిటి దెబ్బలు కొట్టి 2 ముడుకులు ఎరగొట్టేస్తారు. ఆ నొప్పితో నెక్స్ట్ ఇంకా తట్టుకోలేక చచ్చిపోతాడు. ఆ యాలబడిపోయి చచ్చిపోతాడు. చచ్చిపోయిన ఆ శవాన్ని అలా ఉంచేస్తారు సిలువుకే. కాకులు గెద్దలు పొడిచి తిని పురుగులు కీటకలు అన్నీ అయిపోయి ఓన్లీ అస్థిపంజరం మిగిలిపోయేంతవరకు ఆ సిలువను ఉంచేసి ఆ అస్థిపంజరాన్ని అలాగే ఉంచేస్తారు. అంత కఠినులు వాళ్ళు రోమీయులు. ఎందుకు అలా ఉంచుతున్నారంటే, అది ఆ సిలువ వేసేది ఎక్కడంటే హైవే మీద వేస్తారు. ఈ హైవే పక్కన గొల్గొతా కొండ ఉంటుంది, కపాలమని పిలువబడిన కొండ. ఈ హైవే పక్కనే ఉంటుంది. ఎందుకంటే ఆ దేశములోకి కానీ ఆ ప్రాంతంలోకి కానీ వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ రోజు ఆ కళేబరాన్ని చూస్తూనే వాళ్ళు, అమ్మ బాబోయ్ మనం తప్పు చేస్తే నెక్స్ట్ మనకు అక్కడే ఉంటుంది అని వాళ్ళని భయపెట్టడం కోసం అంత కఠినంగా చేసేవారు రోమా సైన్యం. అయితే యేసు ప్రభువును మాత్రం ముడుకులు ఎరగొట్టలేదు. ఎందుకు చెప్పండి? అప్పుడు చీకటైపోయింది, భూకంపం వచ్చింది, సమాధులు తెరవబడ్డాయి. ఇంత భయంకరమైన జరుగుతున్నప్పుడు, అలజడైపోతున్నప్పుడు ఇతడు బతుకున్నాడా లేదా ఒకసారి చూడరా బాబు అని బల్లెముతో పక్కన ఇలా పొడవగానే ఆ పక్క నుంచి నీళ్లు రక్తము 2 చిమ్మెను అన్నట్టుగా మనకు అక్కడ లేఖనంలో రాయబడింది. సో ఇతడు మరణించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరణించాడు కాబట్టి ఇక ఎముకలు విరగొట్టలేదు. సో ఒక్క ఎముక కూడా విరగొట్టడానికి లేదన్న ప్రవచనం నెరవేరింది. అది మనకు ఛాయారూపంలో ఆ యొక్క పస్కా బలి పశువుని ఎముకలు విరగొట్టకూడదని దేవుడు ముందే చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత అర్థాలు ఉంటాయండి ఇవన్నీ మనం పోల్చి చూసుకుంటే. ఎన్ని అర్థాలండి, ఎన్ని అద్భుతమైన సంగతులండి మనం తెలుసుకుంటున్నాం. అవునా కాదా చెప్పండి? రైట్. సో ఎంతమంది భోజనం చేశారండి? 6 లక్షల మంది భోజనం చేశారు. ఎక్కడండి? 6 లక్షల మంది భోజనం చేశారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ గోషేన్లో ప్రతి ఒక్కరింట్లో మటన్ బిర్యానీ ఉంది. ఏమండి? ఐగుప్తులో ప్రతి ఇంట్లో డెడ్ బాడీ ఉంది. ఎంత భయంకరమైనది! ఇక్కడేమో విందు భోజనం, అక్కడేమో మరణఘోష. ఇక్కడేమో ఆహారము, సంరక్షణ, భద్రత, క్షేమము, అక్కడైతే క్షామము. ఎంత భయంకరమైన పరిస్థితులు! వారు తెచ్చుకున్నదే. ఇవంతా కూడా మొండి హృదయముతో ఉండిపోయాడు కనుక ఆఖరి తెగులు భయంకరమైనది. సో ప్రతి ఒక్కరూ, ఆఖరికి ఫరో కుమారుడు కూడా, జ్యేష్ఠ కుమారుడు కూడా చనిపోతాడు. ఎందుకు? దేవుడు వాగ్దానం నెరవేరుతుంది. సో కాబట్టి
వీళ్ళు ఎంతమంది ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? ఒకసారి మనం 12:40 వెళ్ళండి. 430 సంవత్సరాలు ఉన్నారని ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఉంది. ఏంటండి? 430 సంవత్సరాలు. 40 12:40. అయితే ఈ పస్కా బలి పశువుని వధించిన తర్వాత ఈ పస్కా భోజనాన్ని ఎలా భోంచేయాలని ఆదేశంలో ఇంకొక ఆదేశం చెప్తారు. మీ పిల్లలకు ఇది ఏటేటా చేయాలి. ఏంటి, ఒకరోజు చేసేది కాదు, ప్రతి సంవత్సరము ఈ కాలంలో చెయ్యాలి. ఎందుకు చెయ్యాలంటే, నేను మీకు చేసిన ఈ గొప్ప కార్యాన్ని ప్రతి సంవత్సరం మీరు గుర్తు చేసుకోవాలి. ఐగుప్తు నుంచి మిమ్మల్ని ఎలా విడుదల చేశారో మీకు గుర్తు చేసుకోవాలి కనుక ఇది చేయాలి. మీ పిల్లలు అడుగుతారు, ఒకవేళ నాన్నగారు వారం వారం మనం వేరే రొట్టెలు తింటున్నాం, ఈ సంవత్సరం ఈ పండగలో ఈ రొట్టెలేటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పులియని రొట్టె. పులియని రొట్టె అంటే పులవనిది. రొట్టెను రాత్రంతా పిండిని పిసికి ఏం పెడతాం, మూత పెట్టి పెడతాం, అది పొంగుతుంది. దోశల పిండి కూడా ఏమవుతుందమ్మా, పొంగుతుంది లేదా? పొంగకుండా వేసిన రొట్టె. పిండి పొంగకూడదు, పులవకూడదు, పులవకుండా చేసిన రొట్టె, దాన్నే పులియని రొట్టె. ఈ రొట్టెలు ఏంటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, పులవకుండా ఉన్నాయి. ఏంటిది అంటే అప్పుడు చెప్పాలన్నమాట, నాన్న ఇశ్రాయేలీయుల్ని మన దేవుడు యెహోవా దేవుడు ఎలాగ ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చారో, ఆ బానిసత్వం నుంచి ఎలా విడుదల చేసి తీసుకొచ్చారో దానికి సాదృశ్యంగా ఇదిగో ఈ రొట్టె, ఈ యొక్క పస్కా బలి పశువు, వధించబడిన గొర్రెపిల్ల మాంసము, అదిగో ఆ చేదు అనుభవాలకు సాదృశ్యము ఈ చేదు కూరలు, ఆ బానిసత్వానికి సాదృశ్యం అని నీ పిల్లలకు చెప్పాలి. నా ఉనికి ఏంటో తరతరములు చెప్పుకుంటా వెళ్ళాలని దేవుడు. ఈరోజు మనము కూడా క్రీస్తు రక్షణ భాగ్యాన్ని మన పిల్లలకు చెప్పగలగాలి. మనలోనే ఉంది లోపం, సరిగ్గా చెప్పలేకపోతున్నాం. బాల్యము నుంచి సరిగ్గా నడిపించలేక ఇదిగో ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు? బాల్యంలో సరైన తడిపి ఇవ్వలేకపోయాం, సరైన నడిపింపు లేదు. ఆ నడిపింపు లేకపోవడం వల్ల ఇప్పుడు పెద్ద అయిన తర్వాత వాళ్ళు మన మాట వినకపోవడం, వారు దేవుడి మాటకు లోబడకపోవడం. ఎందుకు? బాల్యంలో నువ్వు నిర్లక్ష్యం చేసావు. దేవుడు అప్పుడు ఇజ్రాయేల్కి ఎందుకు అంత కఠినంగా చెప్పారు? ఏమో నెక్స్ట్ తరం తిరగబడే తరం వస్తుంది, నెక్స్ట్ తరం దేవుణ్ణి కూడా మర్చిపోయే తరం వస్తుంది. వచ్చింది అలాంటిదంట, అవునా కదా? నిర్గమాకాండం అయిపోయింది, తర్వాత ఈ కాండములన్నీ అయిపోయి యెహోషువ గ్రంథం అయిపోయింది. న్యాయాధిపతుల గ్రంథం 2:10 చూడండి. ఏంటంట, వారి పితరులన్నీ అందరూ చనిపోయిన తర్వాత యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన గొప్ప కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడే తెలియని తరం వచ్చిందంట. అదేంటండి? ఇశ్రాయేలీలే, కానీ వారు దేవుడు అంటే తెలియదంట, యెహోవా ఎవరో తెలియదంట. చదవండి, న్యాయాధిపతుల గ్రంథం 2:10. ఆ తరం వారందరూ వారి పితరుల దగ్గర చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు నిర్లక్ష్యం, పిల్లలకు కనీసం చెప్పలేదండి. అంటే వీళ్ళు పస్కా భోజనం తింటున్నారు కానీ భోజనాలు తినేస్తున్నారంట. భోజనాలు తినేస్తున్నారు, నామకార్థమే, మీరు అన్నది కరెక్ట్. మాంసం తినేస్తున్నారంట, రొట్టెలు తినేస్తున్నారంట. అసలు ఎందుకు తింటున్నారో చెప్పటం లేదు పిల్లలకి. అందుకే దేవుడు ఎవరో వాళ్ళకి తెలియలేదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. బానిసలుగా ఉన్నప్పుడమే మమ్మల్ని విడుదల చేస్తే జస్ట్ కొద్ది సంవత్సరాల్లోనే మర్చిపోతారా? రెండో తరమే ఏమండి. ఐగుప్తులో ఉన్నది మొదటి తరం, అరణ్యంలో పుట్టింది రెండో తరం, కానాన్లోకి వెళ్ళింది మూడో తరం. ఏమండి, ఈ రెండో తరం దాటారు, ఆ మూడో తరం ఏమైపోయింది? ఇప్పుడు తాతగారు బాగున్నారంట, కొడుకు ఏదో కొంత భయభయంగా ఉన్నాడంట, మనవడు అసలు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితులు చెప్పండి. ప్రజెంట్ ట్రెండ్ ఎలాగుందండి? యూత్ ఎలాగుంది సార్? భయంకరంగా ఉంది కదా యూత్, చాలా దారుణంగా. అందుకే తల్లిదండ్రులారా జాగ్రత్త,
మీ పిల్లలను పెంచవలసిన విధానం ఏంటో మీరు తెలుసుకోండి. ప్రతి విషయంలో దేవుడి పేరు ఎత్తండి. కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు. నా బలం, నా చదువు, నా జ్ఞానం అనుకుంటూ తిప్పుతున్నావు. ఇదిగో తెలుసుకోవాలి. ఈరోజు మనం ఈ యొక్క సూచన దేవుడు ఎందుకు పెట్టారు? ఆ రోజు నీ పిల్లలు తరతరములు ఈ యొక్క ఆచారం చేయాలి. ఎందుకంటే నేను చేసిన కార్యము మీ పిల్లలకి చెప్పాలి. దేవునికి స్తోత్రం. నా ఔన్నత్యం ఏంటో మీ పిల్లలకు తెలియాలి, తరతరాలకు తెలియాలి. నేను ఫరో దేవతలను, ఐగుప్తు దేవతలను ఎలాగైతే సిగ్గుపరిచానో, వారిని ఎలాగైతే అవమానపరిచానో, వారిని ఎలాగైతే నిర్వీర్యపరిచానో, ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఇశ్రాయేలుని అందరినీ ఇదిగో కానాను దేశంలోకి తీసుకొచ్చానో, ఇవన్నీ తరతరాలకి తెలియాలి. మన జీవితంలో కూడా అమ్మలారా అయ్యలారా, మన జీవితంలో కూడా మనం ఒకప్పుడు ఉన్న స్థితి ఏంటి? గంజినీళ్ళు తాగిన బతుకులు, ఇంటెద్దును కూడా కట్టుకోలేని పరిస్థితులు, అలాంటి స్థితి నుంచి, దౌర్భాగ్య పరిస్థితుల నుంచి ఈరోజు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు మన పిల్లలకి, అప్పుడు వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. నీ కష్టాలు ఏంటో వాళ్ళకి తెలియదు, నీ అప్పుల బాధలు ఏంటో తెలియదు. ఎదిగొచ్చేసారు. నువ్వు ఇప్పుడు బాగా సంపన్నుల కుటుంబంగా మారిపోవు. పిల్లలకి నీ యొక్క పేదరికం ఏంటో తెలీదు. ఆ పేదరికంలో దేవుడు నిన్ను ఎలా బలపరిచారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తుందల్లా నీ జోబులో ఉన్న 1000 రూపాయల నోటు, లేకపోతే నీ జోబులో ఉన్న 500 రూపాయల నోటు, 2000 రూపాయల నోటు. నీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ వాళ్ళకి తెలుసు, కానీ నీ కరువు ఏంటో వాళ్ళకి తెలియదు. ఆ కరువులో దేవుడు నిన్ను ఎలా కాపాడాడో వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రుల బాధ్యత ఏంటో తెలుసా? నీ యొక్క గత జీవితంలో దేవుడు నిన్ను ఎలా లేవనెత్తుకొచ్చాడో, ఎలా నిన్ను అభివృద్ధి చేసుకొచ్చాడో, ఈరోజు నువ్వు ఈ బట్ట కడుతున్నావు, ఈ బట్ట ఎలాగొచ్చిందో, నువ్వు తింటున్న మెతుకులు ఎలా ఉన్నాయో, ఈ ఇల్లు ఎలాగొచ్చిందో నీ పిల్లల తరం వరకు చెప్పాలి. దేవుని గొప్పతనం ఏంటి చెప్పాలి. నువ్వు ఒకప్పుడు తాగుబోతుగా తిరిగినప్పుడు దేవుడు నిన్ను ఎలా బ్రతికించాడో ఆ రక్షణ జీవితం చెప్పాలా? ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధనలు ఉన్నప్పుడు, పాపపు జీవితంలో ఉండిపోయినప్పుడు నిన్ను ఎలా బ్రతికించాడో ఆ యొక్క ఔన్నత్యాన్ని చెప్పాలా? ఇది కదా దేవుడు నియమిస్తున్న కట్టడ. ఇది ఆ రోజే కాదు, ఈ రోజు కూడా వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకి ఇది అందరికీ హెచ్చరిక. మనం రాయబడి ఉన్నాయంటే ఇజ్రాయెల్ చరిత్ర ఎందుకు రాయబడిందండి? దృష్టాంతములుగా రాయబడ్డాయి. ఎందుకంటే ఈ చరిత్ర చదివిస్తున్నాను నేను. కొరింథీ పత్రికలు ఉంటుంది, కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుంది తెలుసా? ఈ యుగాంతమందు మనకు బుద్ధి కలిగించుటకు ఈ దృష్టాంతములు అంటే ఒక ఎగ్జాంపుల్స్. ఇంకో ఇజ్రాయేలీలు ఉన్నారే, వాళ్ళ మీరు ఇలా చేయకండి. వారు శోధించినట్టు మీరు శోధించక, వారు విగ్రహారాధన చేసినట్లుగా మీరు విగ్రహారాధన చేసి వ్యభిచరింపక, దేవుణ్ణి శోధించక ఉండవలనని ఈ యొక్క సంఘటనలు, చరిత్ర అంతా దృష్టాంతములుగా రాయబడి ఉన్నాయి. దృష్టాంతములు ఏంటండి? అంటే మనకి ఒక ఎగ్జాంపుల్. ఒరే అగగా అలా రోడ్డు మీద తిరుగుతున్నాడు చూడు, ఆళ్ళలాగా నువ్వు తిరక్కు. ఇగో నువ్వు అలాగ కానీ తిరిగావనుకో ఆళ్ళలాగా అయిపోతావు అంటవా లేదా? ఎగ్జాంపుల్. అవునా కాదు? సో అది మీరు సనుగుకుడి, వారిలో కొందరు సనిగి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలిగించడానికి రాయబడ్డాయి. రాయబడింది చదివావు, చదివింది తెలుసుకున్నావు కనుక ఇప్పుడు మారు మనసు పొందుకోవాలి. అది కదా పాయింట్. అందుకు రాయించాడు. అందుకు మనం ఈ చరిత్ర చదువుతున్నాం. ఈ 40 రోజులు ఎందుకంటే ఈ చరిత్ర మాకెందుకంటే, ఈ చరిత్ర అంతా ఈజిప్ట్లో జరిగింది ఎందుకంటే, ఇజ్రాయెల్తో జరిగింది ఎందుకు మాకెందుకంటే, అదిగో వాళ్ళకు జరిగినవన్నీ నీకు దృష్టాంతములుగా ఉన్నాయి. దృష్టాంతములు అంటే వారిని చూసి బుద్ధి తెచ్చుకో. వారు ఎలా చేశారో అలా చేయొద్దు, సరేవు సెట్ అవ్వు అని దేవుడు చెప్తున్నాడు. రైట్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఫరో అన్నారు, మరిగా నేను చాలా తప్పు చేశాను నాయనా. ఫరో అంటున్నాడు, ఇక వెళ్ళిపోండి, మీరు నా గురించి ప్రార్థన చేయండి రా బాబు, నా గురించి మీకు చాలు, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోయి నా గురించి కూడా ప్రార్థన చేయండి అని అన్నాడు. 12వ అధ్యాయం 32వ వచనం. కీప్ నోట్స్. 12వ అధ్యాయము 32వ వచనం చూడండి. 12వ అధ్యాయం 32వ వచనం చదవండి. మీరు చెప్పినట్లు మీ మందలను పశువులను తీసుకొని వెళ్ళిపోండి. ఎవరంటున్నారు ఈ మాట?
ఫరో గారు అంటున్నారు, నన్ను దీవించి వెళ్ళిపోండి అయ్యా. చివరికి ఏమన్నాడు? యెహోవా ఎవడు అని మొదట విర్రవీగునోడు ఏమంటున్నాడు? నీ దేవుడిలో శక్తి ఉందయ్యా. ఇక అయిపోయింది, నా సీన్ అంతా అయిపోయింది. ఇక లేదు, మేమందరం చచ్చిపోయాం, చచ్చిన వారము, మేము ఇంక ఎందుకు పని చేయము, ఇక మమ్మల్ని వెళ్ళిపోండి, వదిలేసి వెళ్ళిపోండి, కానీ మమ్మల్ని దీవించి వెళ్ళిపోండి. దీవించమని ఎందుకు అంటున్నాడు? వారిలో దేవుని అభిషేకం ఉందని గుర్తించాడు. దేవునికి స్తోత్రం. లోకము నిన్ను చూసి క్రీస్తును చూడగలగాలి, నీలో క్రీస్తు ప్రేమను చూడగలగాలి, మనలో క్రీస్తు దీవెనలు చూడగలగాలి, క్రీస్తు యొక్క అభిషేకం చూడగలగాలి మనలో. అలా చూసినప్పుడు లోకం మనల్ని గుర్తించేటట్టు దేవుడు చేస్తాడు. ఎప్పుడు మనం దేవుడిని నమ్మగలిగితే, ఎప్పుడు దేవునికి లోబడగలిగితే, దేవునికి మనం సాగిలపడగలిగితే, మన ప్రతి విషయంలో దేవునికి మరి సమర్పించుకొని, ఎక్కడ కూడా మన సొంత ఆలోచనలకు తావివ్వకుండా దేవుని ఉద్దేశాలకు లోబడి ఆయనకు దాసులైతే, ఆయన మనల్ని ఉన్నతంగా నిలబెడతాడమ్మా సమాజంలో. చెప్తున్నాడు మళ్ళీ, నా జీవితం సాక్ష్యం, భయంకరమైన జీవితం కలిగిన వాడిని. ఎప్పుడైతే నేను దేవుడికి లోబడ్డానో, ఇదిగో అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని, మన సంఘాన్ని నడిపిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గొప్ప కార్యాలు చేస్తాడు. నేను నిన్న చెప్పాను, నన్ను మార్చాడంటే దేవుడు ఇంకెవరినైనా మార్చేస్తాడు అని నా అభిప్రాయం. ఎందుకంటే నా అంత మెంటలోడు ఇంకోటి లేడు అనుకునేవాడిని నేను. మూర్ఖుణ్ణి, మరి భయంకరమైన వ్యసనాలు కలిగిన వాడిని, భయంకరమైన మొండితనం కలిగిన వాడిని, ఇలాంటి వ్యక్తినే మారిస్తే దేవుడు ఏమండి ఎలాంటి వాడిని మార్చగలడనేది నా ఉద్దేశం, అది నా నమ్మకం. నేను అంటున్నాను, మీ జీవితాల్లో కూడా అట్టి మార్పు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు మనం దేవుడికి లోబడిపోవాలి. లోకం నిన్ను గుర్తిస్తుంది, లోకం నీ గురించి మాట్లాడుకుంటుంది, ఆఖరికి నీ దగ్గరికి వస్తారు, నా గురించి ప్రార్థన చేయని అడుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పి నన్ను దీవించి అంటారు అనేటట్టుగా చేస్తాడు దేవుడు. ఈ రోజుకి కూడా నాకు ఫోన్ కాల్స్ వస్తాయి. నా గత జీవితంలో ఉన్న స్నేహితులు, నాతో పాటు చదువుకున్న బాల్య స్నేహితులు, నాతో పాటు బడికి నిక్కర్లేసుకున్నప్పుడు వచ్చిన స్నేహితులు, బాల్య స్నేహితులు, కాలేజీ స్నేహితులు, ఉద్యోగుల స్నేహితులు, నా గత జీవితంలో వ్యాపారంలో ఉన్న సమకాలికులు, ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి నా గురించి ప్రార్థన చేయండి అభిషేక్ గారు. దానికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒకప్పుడు నాతో పాటు యవ్వన కాలంలో బీచ్ల్లో తిరిగిన వాళ్ళు, సినిమాలకు తిరిగిన వాళ్ళు, సిట్టింగుల్లో కూర్చున్న వాళ్ళు, వ్యాపారం చేసిన వాళ్ళు, దెబ్బలాటలకు వెళ్ళిన వాళ్ళు, ఏమండి నాతో పాటు చేసిన అల్లరి చేష్టలు చేసి లోకం వేషాలు వేసిన గ్యాంగులు కూడా నాకు ఫోన్ చేసి చెప్పండి, ఏంటి నా గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఇజ్రాయేలీలు ఫేట్ మారిపోయింది. రాయ్ మీకు గడ్డెవనో ఎలా నిటికలు చేయండి అన్నోడు ఏమంటున్నాడు? రే బాబు నన్ను దీవించండి అయ్యా అంటున్నాడు. చూడండి ఎలా మారిపోయిందో. ఇజ్రాయేలీలు ఫేట్ మారిపోయింది. వారి యొక్క ఫేట్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరి పక్షాన దేవుడు ఉంటే వారి జీవితాలు అలాగ అయిపోతాయి, మారిపోతాయి, అద్భుతంగా మారిపోతాయి. మరి నీ జీవితం కూడా అలా మారాలని ఆశపడుతున్నావా? దేవునికి లోబడు. ఈ చరిత్ర చదువుతున్నప్పుడు దేవుని ఔన్నత్యం ఏంటో, ఆయన ఉనికి ఏంటో గుర్తించకపోతే మనల్ని ఎవరు కాపాడలేరు. గుర్తించు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం, స్థానం ఇవ్వు, ఆయనకు లోబడు. అప్పుడు చూడు నీ జీవితంలో మార్పులు ఎలా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పాం. హల్లెలూయా. నెక్స్ట్ మనం ఇక అక్కడి నుంచి 13వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఇక ఆఖరి 2 అధ్యాయాలు ఉన్నాయి, పావుగంట టైం ఉంది. 2 అధ్యాయాలు స్పీడ్గా రన్నింగ్ రేస్లో పారిపోదాం. 13వ అధ్యాయంలో ఇక్కడ జాగ్రత్త, ఒక పాయింట్ ఉంటుంది, ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠ కుమారుల్ని దేవుడు సంహరించారు. మరి ఇజ్రాయేలీలు జ్యేష్ఠ కుమారులందరినీ కాపాడారు లేదా? కాపాడినందుకు ఒక షరతు పెట్టాడు దేవుడు. ఏమని? మీ జ్యేష్ఠ కుమారులు నేను కాపాడగను గనక మీ జ్యేష్ఠ కుమారులందరినీ నాకు డెడికేట్ చేయండి, అంటే నాకు నాజీరు చేయండి. జ్యేష్ఠ కుమారులందరూ దేవుని బిడ్డలుగా ప్రతిష్ఠించండి. రేపొద్దున దేవుని పరిచర్లో కానివ్వండి,
దేవుని సేవలో కానివ్వండి, లేకపోతే దేవుని కొరకు అంకితం చేయాలి. ఆ పెద్ద కొడుకు ఉన్నాడంటే ఆ పెద్ద కొడుకుని దేవుడికి ఇచ్చేయాలంతే. దేవుడికి ఇచ్చేటువంటి ఏం చేయాలండి? ఏం చేయాలంటే వారు నా జనాంగం, నా బిడ్డలు. వాళ్ళు మీ బిడ్డలు కాదు. ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఇక తల్లిదండ్రులు ఆ బిడ్డ మీద అధికారం కోల్పోవాలి. ఇక నాకు లేదు, నాకు సంబంధం లేదు కుమారుడు, నీకు ఇచ్చేస్తున్నాను. హన్నా ఏం చేసింది? ఆ ఆచారం ఉంది కనుక, జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసే ఆచారం ఉంది కనుక హన్నమ్మ ఏమని ప్రార్థన చేసింది? నాకు గర్భం తెరువు, నాకు పుట్టే కుమారుడిని నీకు ఇచ్చేస్తాను. ఎందుకు? ఆచారం ఉంది. సో పరిచర్లో కానివ్వండి, సేవలో కానివ్వండి, లేకపోతే ఆ యవనస్తుడు మరి ఏ పని చేసినా దేవుని సంబంధమైన విషయాలకు ఉపయోగపడాలన్నమాట. అది మనకి చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఆయన కనానీయుల దేశంలో నిన్ను చేర్చి దానికి ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లలను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు పిల్లలు యెహోవాకు ప్రతిష్ఠించవలెను. వానిలో మగ సంతానము యెహోవాకి ప్రతిష్ఠించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థమైందండి ఎందుకు ప్రతిష్ఠించాలో. తొలుచూలు పంట, తొలుచూలు ఫలములు, అలాగనే తొలుచూలు కుమారుడు, అలాగనే పశువులు కూడా సమస్తము దేవునికి సమర్పించాలి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మరి ఈ ఇజ్రాయేలీలు అక్కడి నుంచి బయలుదేరారండి. మూటమూల సత్తుకొని వెళ్ళారంట. మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి మొత్తం నగర నట్ర అంతా నగలు సామాగ్రి పట్టుకొని బయలుదేరిపోయారు. ఫరో గారు కూడా వెళ్ళిపోండిరా బాబు, వెళ్ళిపోండి, ఇంకా చాలు, మొత్తం వెళ్ళిపోయింది నా ఆస్తి, నా పెద్ద కుమారుడు కూడా చనిపోయాడు, ఇంకా నా జీవితంలో ఇంకేం లేదు, ఇంకా నా దేశం అంతా నాశనం అయిపోయింది, ఇంకా మీరు ఉండి ఇంకేది చేయకండి, మీ దేవుడు గొప్ప దేవుడు అని మాకు అర్థమైపోయింది, మమ్మల్ని మాత్రం దీవించి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు వెళ్ళిపోతున్నప్పుడు బాత్తో వెళ్ళారనుకో మళ్ళీ దేవుడు ఏదో శాపం వచ్చేస్తాడేమో. బాత్తో వెళ్ళకండి రా నాయన, వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళండి రా, హ్యాపీగా వెళ్ళండి, బాయ్ బాయ్ టాటా సీరి అని చెప్పేసి వెళ్ళండి అని బతిమాలాడంట. నన్ను మాత్రం దీవించాలండి, కోపంతో వెళ్ళకండి, మీరు కోపంతో ఎందుకు భయపడిపోతున్నాడు. నెక్స్ట్ ఏమొస్తుందని తెలియట్లేదు. ఇప్పుడు కుమారుని లేపేశాడు, నెక్స్ట్ నన్ను లేపేస్తాడేమో అని ఒక భయంతో ఏమంటున్నాడండి, నన్ను దీవించండి, నువ్వు దీవిస్తే నేను బతుకుతాను అంటే అర్థం ఏంటి? అర్థం చేసుకోండి. ఒక మనిషికి లోబడిపోయాడు. అందుకే దేవుడు అన్నాడు, మోషే నిన్ను ఫరోకి దేవుణ్ణి చేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. మనల్ని కూడా లోకానికి మన క్రీస్తు రాయబారులుగా చేశాడు. నువ్వు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు. ఎవరిని దీవిస్తే అంట, ఎవరి గురించి నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం నేనేది నెరవేరుస్తానని వాగ్దానం చేశాను. మనకి ఎంత అధికారం ఇచ్చాడండి. ఎక్కడ 2-3 కూడి ఏకీవించి ప్రార్థన చేస్తారు అక్కడ నేనుంటాను. మీరు భూమి మీద ఏది బంధిస్తే అది నేను బంధిస్తాను, అక్కడ ఏది విప్పితే అది నేను విప్పబడుతుంది. అక్కడ మీరు వాట్ ఎవర్ యు ప్రే, ఇక్కడ ఏది అడిగితే అది నేను చేస్తాను. ఇంత అధికారం మనకి ఇచ్చాడండి. మోషేకి ఇచ్చిన అధికారం మనకి ఇచ్చాడండి. ఫరో అనే లోకానికి మనం అందరం కూడా క్రీస్తు రాయబారులం. మనమందరం దైవములు. అర్థమవుతుందా? అట్టి పవర్ మనకిస్తే మనం ఏమంటామండి, మనమే చర్చిలకే రాము. బాబు నీకు గొప్ప పవర్ ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, ఒక సీట్ ఇచ్చి నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు సూచక్రియలు జరిగి తీరుతాయి. అది ప్రాక్టీస్ చేయలేని అనుమాన పరిస్థితుల్లో ఉంటున్నావు, ఇంకా వెతుకుతున్నావు నీ సొంత శక్తి. అమ్మ ఈ ఆదివారం చర్చి మానేసి పనికి వెళ్ళిపోతే 4 రూపాయలు వస్తాయి కదా అని. అర్థమవుతుందా ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నావు? అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు జాగ్రత్త వినండి, మనం మారు మనసు పొందుకోవాలి. ఇజ్రాయేల్ని చూసి మారు మనసు పొందుకొని బుద్ధి తెచ్చుకోవాలి. దాని తర్వాత మనకు చూడండి, ఈ ఇజ్రాయేలీలు బయలుదేరిన తర్వాత ఈ కానానుకు చేరడానికంట కాలినడక మీద వెళ్తే 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చంట. అదేంటండి, ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళారు వీళ్ళు? 40 రోజులా? సంవత్సరాలు. అదేంటి
ఇక్కడి నుంచి జగదాంబ వెళ్ళడానికి గంట అనుకోపోని, బస్సులో వెళ్తే గంట, ఆటోలో వెళ్తే అరగంట, బైక్ మీద వెళ్తే 20 నిమిషాలు, అంతేనా? అవునా కదా? నడిచి వెళ్తే 2 గంటలు 3 గంటలు వేసుకోపోని, 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు, అవునా? అలాంటిది 2 సంవత్సరాల తర్వాత వెళ్ళావనుకో, దాని పరిస్థితి ఏంటి అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ప్రతి సందులోని, ప్రతి గొంతులోని, ప్రతి తిరిగిందే తిరుగుతూ, మద్దిలపాలెం చుట్టూ ఒక 10 రౌండ్లు, MVP చుట్టూ 10 రౌండ్లు, ఇసుకతోట చుట్టూ 10 రౌండ్లు, సిరిపురం ఎక్కి అలా ఆ బీచ్ వెళ్ళి ఇవన్నీ తిరిగేసి అంటే చుట్టపెట్టి వెళ్తున్నాం అన్నమాట. పిల్లలు స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి ఇంటికి, కాలేజు 5 గంటలకు వదిలేస్తారు, కానీ వీళ్ళు రాత్రి 9కి ఎందుకు వస్తారు? చుట్టపెట్టి వస్తారన్నమాట, దేశాన్ని చుట్టపెట్టి వస్తారు. ఎవరా ఎక్కడ చుట్టపెట్టి వచ్చావు అని అడుగుతాడు నాన్న కొడుకుని, అవునా కదా? ఏ దేశాన్ని ఉద్ధరించి వచ్చావురా అంటాడు. కాలేజ్ 5 గంటలకు అయిపోతే రాత్రి 10 గంటలకు వచ్చావండి అంటే వీడు ఎక్కడ చుట్టపెట్టాడంట? అక్కడి నుంచి అక్కడ పార్క్ నుంచి నూడిల్స్ నుంచి సినిమా నుంచి నైట్ ఇంకెక్కడికో. అదవుతుందా? 11 రోజుల్లో చేరిపోయే ఈ ప్రయాణం 40 రోజులు ఎందుకు జరిగింది అన్నదే ప్రశ్న ఇప్పుడు. ఓకే, 11 రోజుల్లో వెళ్ళిపోవాలి. అయితే జాగ్రత్త గమనించండి, 11 రోజుల్లో వెళ్ళిపోవడానికి షార్ట్కట్ రూట్ ఉంది. ఆ షార్ట్కట్లో మధ్యలో ఉంది ఒక అడ్డుబండ. ఆ అడ్డుబండ పేరు ఫిలిస్తీయులు. ఎవరండి? దేవుడు ఏం తలంచారంటే వీళ్ళు తుమ్మితే ఊడిపోయే ముక్కులు వీళ్ళవి. ఎందుకంటే వీళ్ళు అనుమాన పక్షులు. వీళ్ళు అనుమానం ముందు పుట్టింది, తర్వాత వీళ్ళు పుట్టారు అన్నట్టుగా, ముందు వీళ్ళు పుట్టారు, తర్వాత అనుమానం పుట్టిందంట. ఆ టైపు దేవుణ్ణి అనుమానిస్తూనే ఉంటారు. ఈ అనుమాన శకునగాళ్ళు, అనుమానంతో ఉన్నవాళ్ళు పొరపాటున మరలా ఫిలిస్తీన్ల దారి మధ్యలోకి వెళ్తే 6 లక్షల మంది వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఫిలిస్తీన్లు వస్తారు, అడ్డగిస్తారు. అడ్డగించినప్పుడు ఏం చేస్తారు ఫిలిస్తీన్లు? యుద్ధం చేస్తారా లేదా? యుద్ధం చేయగానే వీళ్ళు బెదిరిపోయి, భయపడిపోయి, అమ్మో ఈ ఫిలిస్తీన్లతో మనం యుద్ధం చేయలేం, మళ్ళీ మోషే మీద తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసి లేదు మళ్ళీ ఐగుప్తే బాగుంటుంది బెటర్ అని వెనక్కి వెళ్ళిపోతారని అర్థమవుతుందండి. వారు ఎందులోంచి అయితే తీసుకొచ్చాడో దేవుడు అందులోకి మళ్ళీ వెళ్ళిపోతారని, ఏ దేవతలనైతే సిగ్గుపరిచి దేవుడు అక్కడి నుంచి గానా బజానాతో ఆర్భాటంతో బయటికి తీసుకొచ్చాడు, అక్కడికి మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతే దేవుడి నామానికి అవమానం, అవునా కదా? వీళ్ళ సంగతి ఏంటో ఆయనకు తెలుసు. వీళ్ళు ఎంత గనులో, వీళ్ళు ఎంత ఘనకార్యాలు చేస్తున్నారో ఆయనకు తెలుసు. ఎందుకంటే వీళ్ళ మనసులు ఎరిగిన దేవుడు. ఎందుకంటే ఫిలిస్తీయులు మరలా యుద్ధం చేస్తారు, వీళ్ళు భయపడిపోయి వెనక్కి వచ్చేస్తారు. సో కనుక అలా కాదని చెప్పి ఒక రౌండ్ ట్రిప్ తిప్పారు ఆయన దేవుడు. అర్థమైందా? ఇలాగొస్తే ఇక్కడ ఎర్ర సముద్రం ఉంది అడ్డుగా. మరి ఎర్ర సముద్రం నుంచి ఎలాగెళ్తామండి? దేవుడు ఏమన్నాడు తెలుసా? సముద్రంలోంచైనా నడిపించవచ్చు కానీ ఫిలిస్తీన్ల దారిలోంచి వీళ్ళని నడిపించకూడదు. ఎందుకు? వీళ్ళ అల్ప విశ్వాసం వల్ల వెనక్కి వెళ్ళిపోతారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు జాగ్రత్తగా గమనించండి, ఆ దారిలో వెళ్ళొద్దు, ఆ దారి మంచిది కాదని దేవుడు చెప్తాడు, కానీ నాకు అదే కావాలి అంటావా లేదా? ఈ దారి వద్దు, ఎర్ర సముద్రం ఉంది ఈ దారి అని అంటాం మనం. ఈ దారిలో కష్టాలు ఉన్నాయి, ఈ దారిలో ఏంటండి 40 రోజులు ప్రతిరోజు వచ్చి ప్రార్థనలో కూర్చోవాలా, ప్రతిరోజు ఉపవాసం ఉండాలా, కష్టం ఉంది ఈ దారిలో. కష్టం ఉన్న దీనికి మేలైన మార్గం ఇది. ఎందుకు మేలైన మార్గం? దేవుని అద్భుతాన్ని చూస్తావు నువ్వు ఇందులో. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని సన్నిధిని చూస్తావు నువ్వు. అయితే ఆ దారి గుండా కాకుండా ఎర్ర సముద్రం నుంచి తీసుకొస్తాడు. ఎర్ర సముద్రం ఈ మాట ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా, స్పీడ్గా చదవండి. మరలా యుద్ధాన్ని చూసినప్పుడు ఇప్పుడు నడిపింపలేదు, ఫిలిస్తీన్ల దేశము గుండా వీరిని నడిపించలేదు. ఎందుకంటే మళ్ళీ యుద్ధం చూస్తారంటే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతారండి. రైట్. ఇప్పుడు వారు 19వ వచనం చూస్తే మోషే అండ్ సైన్యము యోసేపు గారి ఎముకలను తీసుకొని వెళ్తారు.
యోసేపు గారి ఎముకలను తీసుకొని వెళ్తారు. యోసేపు గారి ఎముకలు ఏంటండి, దానికి సాదృశ్యం ఏంటి? జాగ్రత్తగా గమనించండి. యాకోబు గారు చనిపోతూ అవసాన కాలంలో యోసేపు గారిని పిలిపించి, నాన్న యోసేపు, నాకు ఒక ఒట్టు పెట్టు, ప్రామిస్. ఏంటి నాన్నగారు చెప్పండి. మరి నేను చనిపోతాను కదా, చనిపోయిన తర్వాత నన్ను ఇక్కడ పాతి పెడతారు కదా, నా ఎముకలు కళేబరం ఉంది కదా, నా ఎముకలు మాత్రం తీసుకెళ్ళిపోయిన ఆయన దేవుడు ఎక్కడైతే వాగ్దానం చేశాడో ఆ భూభాగానికి తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టండి. ఇక్కడ సున్నతి లేని వారి సమాజం మధ్యలో నా ఎముకలు ఉండడానికి వీల్లేదని యాకోబు గారు అడిగారు. అదే పారంపర్య ఆచారము యోసేపు గారు కూడా తన కుమారుల్ని అడిగారు. అందుకు ఈ యొక్క సైన్యం అంతా కలిపి మరి యోసేపు గారి ఎముకలను కూడా తీసుకొని వాగ్దాన భూమిలోకి వీళ్ళతో పాటు నడిచి వెళ్ళారు. జాగ్రత్తగా గమనించండి. ఇలాగన వారి ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మరొక వాగ్దానం చేశాడు. 21వ వచనం 22వ వచనం చదవండి. ఇగోండి, పగలు రాత్రి చీకటిగా ఉంటుంది అక్కడ. జాగ్రత్త వినండి. అక్కడ పగలేమో ఎండ, కనకనలాడిపోయే సూర్యకిరణాలు, ఎండ వేడికి ఏంటి నువ్వు ఆమ్లెట్ అయిపోతావు ఎడారిలో నడిస్తే. అలాంటి వేడికి మేఘస్తంభం పెట్టాడు ఆయన. ఏసీ, ఎండాకాలం ఏసీ. ఇశ్రాయేలీలకు ఏసీ పెట్టాడండి. మన ఇంట్లో ఏసీలు లేవు, సెంట్రల్ ఏసీ. 6 లక్షల మందికి ఏసీ ఇవ్వాలంటే ఆలోచించమ్మా. పగటి వేళ మేఘస్తంభము, మళ్ళీ రాత్రి అంతా చిమ్మ చీకటి కదా, ఎడారంతా చీకటి, చలి చలి చలి, మంచుతో దుమ్ములు కొరికే చలి అండి. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఇప్పుడు చూస్తే అవి ఆ ప్రాంతాలన్నీ ఎడారిలో రాత్రి ఏమో -డిగ్రీలు, తెల్లవారేమో భయంకరమైన ఎండలు. అగ్ని ఏమంటారు, ఏ కార్తెలండి, అగ్ని కార్తెలు లాంటివి. రాత్రి ఏమో చక్కగా మంచి హీటర్ పెట్టారంట. మేము మనాలి వెళ్ళామండి. మనాలి వెళ్ళాం. జాగ్రత్తగా ఈ మాట ఎందుకు గుర్తొచ్చిందంటే మనాలి వెళ్ళాం. మనాలి షిమ్లాలోని ఇంకా గచ్చు మీద కాలు వేస్తే వణికిపోతున్నాం. ఆవిడైతే 4-5 కోట్లు 4-5 ఇదే దుప్పట్లు వేసి మాత్రం ఒక్కొక్కరు ముసుగువీరులాగా తయారైపోయారు. నేనేమో పెద్ద హీరోలాగా ఓకే కమాన్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అనుకుంటూ సీరియస్గా ఒక టీషర్ట్ వేసుకొని బాత్రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేశాను. అయితే బాగానే ఉంది, కాదు సార్ బాగానే ఉందండి. అలా స్నానం చేశానండి. స్నానం చేయగానే గుండెలో దడ కొట్టేసుకున్నాయి అంతే. ఎందుకంటే బకెట్లో నీళ్ళు ఎలాగున్నాయంటే ఐస్ నీళ్ళలా ఉన్నాయి. ఏప్రిల్లో మళ్ళీ అదే నేను జనవరిలో వెళ్ళి ఉంటే పరిస్థితి ఏంటో ఆలోచించాను. గుండెలు వణికిపోయి అంతే. వణికిపోయి లోపలికి వచ్చాను. వీళ్ళంతా బెడ్ అంతా ఆక్రమించిస్తున్నారు. వీళ్ళు పొడుగునిపోయారు. ముసుగు తన్నేసి మొత్తం రగ్గేసేసుకొని పొడుగునిపోయారు. ఆఖరికి నాకు ప్లేస్ లేదు బెడ్ మీద, ఇంకెక్కడ పడుకోలే. ఈ రగ్గు ఒకటి తీసుకొని నేల మీద వేసుకొని పడుకుంటే వణికిపోతున్నాను అంతే. లగ్గ అంత వణికిపోయే చలేండి అక్కడ. అప్పుడు హోటల్లో అడిగాను, ఎవరో బాబు నాకు హీటర్ ఎవరా బాబు. హీటర్కి సార్ రోజుకి 1500 సార్ అన్నాడు. మన అవసరాన్ని చూసి ఏం చేస్తాడండి, అంతే కదండి. హీటర్ మామూలుగా అయితే 300 అంట. వినండి, కానీ రోజుకి 1500 సార్ అన్నాడు. ఎందుకంటే అక్కడ డిమాండ్, టూరిస్ట్ ప్లేస్ కదా అండి. అమ్మ బాబోయ్ నీకు దాన్ని. అప్పుడు ఆ ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చేసిన, ఏంటండి హీటర్ కూడా ఇవ్వకపోతే ఎలాగా సార్, మీకు కాంప్లిమెంట్ ఇస్తున్నానండి, హీటర్ ఉచితంగా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ట్రావెల్ ఏజెంటు, నేను హోటల్కి చెప్తానండి మీకు హీటర్. జాగ్రత్త గమనించండి. ఈ చలికే మనం హీటర్ వచ్చినప్పుడు అప్పుడు నాకు ఈ ఇజ్రాయేలీల యొక్క సైన్యం గుర్తొచ్చింది. దేవుడు ఇజ్రాయేలీలకి రాత్రిపూట అగ్నిస్తంభం పెట్టాడు. ప్రభువా మీకు వందనాలు, నాకు కూడా అగ్నిస్తంభం పెట్టావయ్యా, దేవునికి స్తోత్రమయ్యా. నేను చలికి తట్టుకోవట్లేదని నా కోసం ఆలోచించి ఆ చలికి ఒక మంచి హీటర్ని ఏర్పాటు చేసేవా. దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను కాపాడే దేవుడు. నువ్వు ఎక్కడున్న అరణ్యంలో ఉన్నా నిన్ను కాపాడే దేవుడు ఆయన యెహోవా. ఎవరండి ఆయన? ఇజ్రాయేలీల్ని కాపాడువాడు, కొనుకొడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగని ఇజ్రాయేలీలకి ఏమిచ్చారంట, పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభము వారికి నడుస్తూ ఉండేను. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా నడుస్తూ ఇక 14వ మరి అధ్యాయముకు మనం వచ్చాం లాస్ట్కి వచ్చాం, ఆఖరి అధ్యాయం
14వ అధ్యాయంలో మరి వారందరూ బంగారం అంతా తీసుకొని బయలుదేరిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం వచ్చేసరికి వీళ్ళకి మళ్ళీ ఏమొచ్చేస్తుంది తెలుసు కదా, తెగులు. ఇజ్రాయేలీలకి అనుమానం, తిరుగుబాటు. ఎవరి మీద? మోషే మీద తిరుగుబాటు వచ్చి నువ్వు మమ్మల్ని చంపడానికి వచ్చావా? ఐగుప్తులో బరియల్ గ్రౌండ్ లేదా? బరియల్ గ్రౌండ్ చూడు ఎంత ఎటకారం అండి. ఏమండి ఇన్ని అద్భుత కార్యాలు చేసి 10 తెగుళ్ళు చూపించిన తర్వాత కూడా అది నోరా, అది పెంటకొప్ప? మనం కూడా అంతే. దేవుడి కార్యాలు చూచి కూడా తిరుగుబాటు మాటలు, అనుమానం మాటలు, డౌట్తోనే ఉంటున్నాం. ఇన్ని చూసిన తర్వాత కూడా ఏమిట్రా నాకు అర్థం కాదు. ఇన్ని చూసిన తర్వాత కూడా అనుమానిస్తావా? ఇన్ని అద్భుత కార్యాలు చేసిన తర్వాత కూడా. అది యేసుప్రభు జరిగిన సందర్భం ఒకటి చెప్తాను. జనాలందరూ 3 రోజులు అయిపోయింది, భోజనం లేదంటే ప్రసంగం అయిపోయిన తర్వాత వారిని పంపించకండి, భోజనం పెట్టి పంపించండి అన్నారట. భోజనమా? ఇంతమందిగా? 3000 మందికి పై చిలుకున్నారు. 5,000 మందికి పై చిలుకున్నారు. ఇంతమందికి పెట్టాలంటే మేము ఎక్కడి నుంచి తేవాలి ఆహారం అంటే మీ దగ్గర ఏమైనా ఉందా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలతో ప్రార్థన చేసి 5,000 మందికి పైగా పంచేయగానే 12 గంపలు మిగిలిపోయాయి కదా. అది జరిగిన కొద్ది రోజుల్లోనే మళ్ళా బోట్లోని వీళ్ళు వెళ్తుంటే శిష్యులందరూ వెళ్తున్నారంటే యేసుప్రభు వారు అద్దరిన జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నారట. శిష్యులు ఒకరికొకరు సనుగుతున్నారట. గుణగుణ ఒకరికొకరు భయపడిపోయి, అరే రొట్టెలు తేలేదురా, భోజనానికి బ్రేక్ఫాస్ట్ తేలేదురా, మధ్యాహ్నం లంచ్ బాక్స్ తేలేదురా, రొట్టెలు లేవురా. ఆయన తిడతాడేమో, ఎవరు? బోధకుడు ఏమి మధ్యాహ్నం భోజనానికి తెచ్చుకోవాలి కదా క్యారేజ్ అని తిడతాడేమో ఆయన అని అంటే వెంటనే వారి హృదయంలో ఉన్న ఆలోచనలు ఎరిగిన దేవుడు యేసుప్రభు ఏమన్నారు తెలుసా? ఏమరా అల్ప విశ్వాసులారా, రొట్టెల గురించి బాధపడతారేంటయ్యా? రొట్టెల గురించి బాధపడతారేంటి? ఇందాకలే కదా తిన్నారు బిర్యానీలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఏమండు 5,000 మందికి పైగా నేను పంచి పెడితే ఇన్ని అద్భుత కార్యాలు చేసింది నేను ఒక రొట్టె ఇవ్వలేనా మీకు? ఏంటి అల్ప విశ్వాసం? అదే విధానం ఇక్కడ జరిగింది. ఏంటి? ఇన్ని తెగుళ్ళు, ఇన్ని భీకరమైన కార్యాలు చూసిన తర్వాత కూడా ఏమంటున్నారండి మోషేని? నీకు సమాధులు ఇంకెక్కడ లేవా? ఐగుప్తుల సమాధులు లేవనుకుంటున్నావేంటి? మమ్మల్ని చంపడానికి ఎక్కడ తీసుకొచ్చే ఎర్ర సముద్రం దగ్గరే సమాధులు కడతావా? ఎంత కఠినమైన మాట అండి అది. ఎంత కఠినమైన మాట అండి. భీకరమైన. అందుకే దేవుడికి చాలా కోపం వచ్చేది. వీళ్ళ మాటలు వినలేక దేవుడు కోపం వచ్చేది. జాగ్రత్త వినండి. అలా అన్నారంట. అలా అన్న తర్వాత అప్పుడు మోషే అన్నాడు, నీవు ఇదిగో సైలెంట్గా ఉండండి. ఈరోజు మీరు చూస్తున్న ఆ ఐగుప్తీయులు మరి అన్నడు మీకు కనిపించడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వెనకాతల శత్రు సైన్యము, రథాలు. ఎన్ని రథాలు అంటే 600 రథాలు. చూడండి ఎన్ని రథాలు చూడండి. 7వ వచనం చూడండి, 14వ అధ్యాయం 7వ వచనం. మరియు శ్రేష్టమైన 600 రథములను అధిపతుల్ని తోడుకొని పోయాను. 600 రథాలు శ్రేష్టమైనవి. 600 రౌతులు అంటే రథాలని నడిపించేవాళ్ళు, అధిపతులను రౌతులు అంటారు. మరి సరైన టీంనే పట్టుకొని వెళ్తున్నాడు ఫరో. వీళ్ళందరూ వెనకాల తరుగుతుంటే ఇజ్రాయిల్ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి, భయపడిపోతున్నారు. అప్పుడు అంటున్నారు మాట ఏమని? దేవుడి మీద నమ్మకం లేదు వాళ్ళకి. ఏమన్నారంటే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు ఇక్కడికి అన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, మీరు ఈరోజు చూస్తున్న ఐగుప్తీయులు మరి ఎన్నడూ మీకు కనిపించరు. ఈ రోజుతో ఫుల్ స్టాప్, ఎక్కడితో గిరిగీసేసాడు దేవుడు అని మోషే చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ జీవితంలో కూడా నమ్మండి. ఇప్పుడు దాకా చూస్తున్న మీ జీవితంలో శోధనలు, ఐగుప్తు అనే శోధన, ఫరో అనే అపవాది మీకు మరి అన్నడు కనిపించడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని రోగములోకి తీసుకొచ్చే ఫరో లేకపోతే ఐగుప్తు, ఆ అపవాది మిమ్మల్ని శాపములో పడేసే, మిమ్మల్ని బంధకములో పడేసే, మిమ్మల్ని శోధనలో పడేసే ఏ అపవాదైనను మరి అన్నడు చూడరని మీరు నమ్మండి. దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేస్తాడు.
మీరు ఊరకనే ఉండి చూడండి అంతే. సైలెంట్, బీ సైలెంట్. కొన్నిసార్లు ఎక్కువ గోల్ చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. కొన్నిసార్లు ఎక్కువ కూడా దేవుడిని ఘోషించకూడదు. ప్రభా మీరు చేయట్లేదు, ప్రభా మీరు చేయట్లేదు. సైలెంట్గా నమ్ము అంతే. నమ్ము. మీ నమ్మకం ప్రార్థన కన్నా గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ నమ్మకం 100 సార్లు దేవుడిని పిలిచే ఆ పిలుపు కన్నా గొప్పది అది. అర్థం. నమ్ము అంతే హృదయంలో. బీ సైలెంట్. ఎస్, మై గాడ్ విల్ డూ ఇట్. ఆ నమ్మకం దేవుడు వింటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. నోటితో 100 కీర్తనలు పాడే కన్నా హృదయంలో చిన్న ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే దేవుడి కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే మోషే చెయ్యి ఎత్తారు. చెయ్యి ఎత్తి ఆ సముద్రం వైపు చెయ్యి చాపగా సముద్రము 2 పాయలుగా విడిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 పాయలు విడిపోవడం ఏంటండి? 2 పాయలు. యెహోవా తన తూర్పు గాలిని పంపించారండి. తూర్పు గాలి చాలా సందర్భాల్లో తూర్పు గాలి ఉంటుంది. తూర్పు గాలి చాలా బలమైనది, శక్తివంతమైనది. ఈ గాలిని వీచగా ఆ ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోద్దండి. అయిపోద్దా? దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి స్తోత్రం. అవుతుంది. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఇగో ఓ ప్లేట్ తీసుకోండి. మనం భోజనం చేస్తాం కదా, కంచం తీసుకోండి. కంచంలో కొంచెం నీళ్ళు వేయండి. అదే ఇలాగ నిండేటట్టే, మరీ పొంగిపోయేటట్టు కాదు, కొంచెం మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు నీళ్ళు వేయండి. పట్టుకోండి ఇలాగ. ఇదిగో ఇది చూడండి. ఉఫ్ అని ఊదండి. ఇలాగ గీతలో ఫామ్ అవుతుంది లేదా ఊదినప్పుడు? ఇలా అవుతుందా లేదా? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఊదితేనే నీరు ఇలాగైతే ఆయన తూర్పు గాలి వస్తే సముద్రం ఏంటి అన్నీ ఎగిరిపోతాయి. అంతే. దేవునికి స్తోత్రం. నీ ముందర ఉన్న ఏ బంధకములైనను విడిపోవలసిందంతే. నీకు ఒక దారి ఏర్పాటు చేస్తాడు అక్కడ, ఆరిన నేలను ఏర్పాటు చేస్తాడు అక్కడ. అది దేవుని కార్యం. దేవునికి స్తోత్రం చెప్పు. అట్టి కార్యాలు ఉంటాయి దేవునిలో, దేవునిలో మనం నమ్మాలి. అప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఈలోపుగా వీళ్ళు వెళ్ళిపోయి అవతలకి వెళ్ళిపోతుంటే ఈ ఫరో రథాలు 600 రథాలు వీళ్ళు కూడా వెనకతలు వచ్చేస్తున్నారు. మనం కూడా వెళ్ళిపోదాం పదండ్రా అని వెళ్ళిపోతూ కరెక్ట్గా సముద్రం మధ్యలోకి వచ్చారండి. జాగండి, ఇక్కడ జరిగిందండి అసలుది. సముద్రం మధ్యలోకి వచ్చేసరికి అప్పుడు దాకా బాగా పరిగెట్టిన రథాలు చక్రాలు ఊడిపోయాయంట. టైర్ పంచర్లు అయిపోయినట్టే. ఇదేంటిది? టైర్ పంచర్లు అయిపోవడం ఏంటి? రథాలు చక్రాలు అన్నీ ఊడిపోయాయంట. ఈ ఊడిపోయినప్పుడు వీళ్ళు మళ్ళీ చక్రాలు బిగించుకునే లోపు వీళ్ళందరూ అంటున్నారంట, ఒరే మనం మామూలు వాళ్ళతో పెట్టుకోలేదురా, ఇది దైవ కార్యమే తప్ప ఇది వేరొకటి కాదు, మనం దేవుడితో పెట్టుకుంటున్నాం. అమ్మమ్మమ్మ వద్దు వెనక్కి వెళ్ళిపోదామని తిరిగి వెనక్కి బళ్ళు తిప్పి స్టెఫ్నీలు మార్చుకొని రథ చక్రాలు మళ్ళీ స్టెఫ్నీలు మార్చి బండి తిప్పి లోపు సముద్రం మొత్తం 2 పాయలుగా ఉన్న సముద్రం వారి మీద పడిపోయాను. 600 రథాలు నేలమట్టమైపోయి ఈ 600 రథాలను నడిపించిన అధిపతుల శవాలు ఒడ్డుకు కొట్టుకొని వచ్చాయంట. ఈ ఒడ్డులో ఇజ్రాయేలీలు ఉన్నారు, మోషే ఇజ్రాయేలీలు, వారి దగ్గరికి ఆ శవాలు వచ్చాయి. చూడండి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? చూద్దాం. అది 25వ వచనం చూడండి. 25. వారి రథ చక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుస్తున్నారు. అప్పుడు ఐగుప్తులు ఏమన్నారండి? వాళ్ళ దగ్గర నుంచి పారిపోదాం రండి, యెహోవాయే యుద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా యుద్ధం చేస్తున్నాడు. మరి బాబు మనం పెట్టుకున్నది మామూలుడితో కాదు, వెళ్ళిపోదాం వెనక్కి పదండి. సజీవుడు ఉన్నవాడు అనువాడైన దేవుడితోనే మనం పెట్టుకున్నాం. మనం బతుకుంటే బఠానీలు అమ్ముకోవచ్చు, వెళ్ళిపోదాం ఈజిప్ట్కి వెళ్ళిపోదాం అనుకోండి. అబ్బాబ్బాబ్బా, దేవుడు వదిలేస్తాడా? ఇజ్రాయిలు వణికిపోవాలంతే ఒడ్లో నించొని. నీ వెనకాతలు వచ్చిన శత్రు సైన్యం మరి ఎన్నడూ కనిపించరు అన్న వాగ్దానం నెరవేరాలంటే వారిని సముద్రములోనే పాతిపెట్టాడంతే. దేవునికి స్తుతి. అవతల ఒడ్డులో ఒక్కడు మిగిలిపోయాడు. అతడే ఫరో. ఏమన్నాడంట? హిస్ గాడ్ ఈజ్ ద రియల్ గాడ్ అన్నాడట.
మోషే నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. అప్పుడు ఈ యొక్క శవాలన్నీ అక్కడికి వచ్చాయండి, ఒడ్డు కొట్టుకొని వచ్చాయి. అప్పుడు ఒక్కొక్కరు ఆనంద కీర్తనలు పాడారు. అయితే ఇప్పుడు ఒక మాట గమనించండి. ఒకే ఒక్క మనిషి ఈ ఐగుప్తుకు వచ్చాడు, అతని పేరు యోసేపు. ఒకే ఒక్క మనిషి ఐగుప్తు యొక్క ఔన్నత్యాన్ని పెంచాడు, ఐగుప్తు యొక్క కన్స్ట్రక్షన్స్ని పెంచాడు, ఐగుప్తు యొక్క మరి ఘనతను పెంచాడు, ఐగుప్తు యొక్క క్రెడిట్స్ పెంచాడు. యోసేపు ఏది చేస్తే అది ఫలించిందంట. అందుకే ఫలించుడు కొమ్మ అని అతనికి పేరు. ఆ కొమ్మ ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం అన్నమాట. యోసేపు వలన ఐగుప్తు అభివృద్ధి చెందింది. తెలుసా మీకు ఆ సంగతి? ప్రపంచంలో ప్రఖ్యాతి చెందింది ఎందుకంటే యోసేపు వలన. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక యోసేపు వలన ఐగుప్తు దీవించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు కూడా దీవించబడిన విశ్వాసి, క్రీస్తు చేత అభిషేకించబడిన వారు మనమందరం. మనం ఎక్కడుంటే మనం పనిచేస్తున్న ఆఫీస్ దీవించబడాలా, మనం చదువుతున్న కాలేజ్ దీవించబడాలా, మనం చేస్తున్న పని చేస్తున్న ఇల్లు దీవించబడాలా, మన ద్వారా మన చుట్టూ వీధి వారందరూ దీవించబడాలి. అర్థమవుతుందండి? అట్టి దీవెన రావాలంటే చెప్పండి, యోసేపు వలె మనం ఉండాలి. అయితే ఒక్క మనిషి వచ్చి ఐగుప్తు ప్రఖ్యాతిని పెంచాడు. ఇప్పుడు ఇంకొక ఒక్క మనిషి వచ్చి ఆ ఐగుప్తుని నేలమట్టం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడికి ఒక్కడు చాలు, అంతే. తలకిందులు చేసేస్తాడు దేవుడు. దేవుడు నిన్నే వాడుకుంటున్నాడు. నువ్వు ఒక్కడవి అనుకోకు, నిన్నే 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 మిమ్మల్నే వాడుకుంటాడు. మీ ఇంట్లో ఇంకెవ్వరూ నమ్ముకోవట్లేదండి, నేను ఒక్కదాన్నే నమ్ముకున్నానండి. నిన్నే వాడుకుంటాడు దేవుడి కార్యాలు చేయటానికి. అర్థమవుతుందండి? గొప్ప కార్యాలు చేయటానికైనా దాన్ని కిందకి దించేయడానికైనా నిన్నే వాడుకుంటాడు. ఒక్క మనిషి వచ్చి ఐగుప్తు ప్రఖ్యాతిని పెంచాడు, ఒక్క మనిషి వచ్చి ఐగుప్తుని నేలమట్టం చేశాడు. ఒక మనిషి యోసేపు అయితే ఈ మనిషి యోసేపు, అదే మోషే. ఆ మనిషి యోసేపు అయితే ఈ మనిషి మోషే. మరి వీరి వెనకాతలు ఉన్నది ఎవరండి? ఉన్నవాడు అనువాడైన సజీవుడైన యెహోవా మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి నిన్ను నన్ను కూడా అట్టి రీతిగానే వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. దాని తర్వాత 15వ అధ్యాయంకి వచ్చాం. 15వ అధ్యాయం అంతా 20వ వచనంకి వచ్చేసరికి ఈరోజు ఈ యొక్క 15వ అధ్యాయంలో వారు పాడింది స్తుతి కీర్తన. ఏం కీర్తన అండి? ఆరాధన. దేవుడు వారిని కాపాడినందుకు, సంరక్షించినందుకు వారు కీర్తన ఎత్తుకొని పాడారంట. దేవునికి స్తోత్రాలు చెప్పారంట. ఆ కీర్తన నడిపించిన నాయకురాలు ఎవరంటే మోషే గారి అక్కగారు మిరియాం. 20వ వచనం చదవండి. మరియు అహరోను మిరియాము తంబూర అంటే కంజీరా చేత పట్టుకొని స్త్రీలందరూ పాడెను. ఎక్కడి నుంచి 20వ వచనం నుంచి 25వ వచనం వరకు పాట ఉంటుంది, ఒక చక్కటి పాట. ఓకే, యెహోవాను కీర్తనగా పాడుదము. ఏమనుందండి అక్కడ? చదవండి. యెహోవాను అని గొప్ప కీర్తన ఎత్తి పాడారంట. ఇక్కడ చాలండి. దీని తర్వాత జస్ట్ ఒక 4 వచనాలు దాటి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఏం చేశారండి? మళ్ళీ సనగడం మొదలుపెట్టారండి. ఎంత దౌర్భాగ్యం అండి! ఇప్పుడే కదా ఎర్ర సముద్రంలో అద్భుత కార్యం చేశారని చెప్పి కీర్తన ఎత్తి పాడావు. 4 వచనాలు దాటి 25వ వచనంకి రండి. ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం పేరు అక్కడ మారా అనే చేదు నీళ్ళు ఉన్నాయండి. ఏమున్నాయండి? వీళ్ళు తాగడానికి దాహానికి నీళ్ళు లేవంట. నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయంట. ఏంటి ఇంత నీళ్ళు లేవు? మమ్మల్ని దప్పికతో మమ్మల్ని చంపేస్తావా ఏంటండి? 3 వచనాలు దాటగానే వీళ్ళు ఎన్ని డ్యాన్సులు అండి. మనం కూడా అంతేకండి. చర్చు దాటి బయటికి రాగానే అంతే.
అప్పుడు దాకా దేవుడు 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 అంటావు, చర్చి నుంచి బయటికి రాగానే మన ఆలోచనలే వేరు. అవునా కదా? మనం కూడా అలాగే ఉన్నామండి. సరి చేసుకుందాం. ఇవన్నీ బుద్ధి కలిగించడానికి రాయించాడు దేవుడు. 4 వచనాలు దాటగానే వాళ్ళు సనుగుడు మొదలైపోయింది. ఏంటి మమ్మల్ని దాహంతో చచ్చిపోమంటావా మోషే? ఏంటి మమ్మల్ని ఇక్కడ దాహంతో చంపేస్తావా ఇక్కడ అని అన్నారట. మోషే దేవుడికి ప్రార్థన చేయగా దేవుడు మోషేతో ఏమన్నారు? మోషే, నీకు ఒక చెట్టు చూపిస్తున్నానా? ఆ చెట్టు కొమ్మని నరికి ఆ కొమ్మని తీసుకెళ్ళి ఆ నీటిలో పడేగానే ఆ నీళ్ళన్నీ మధురముగా మారిపోయాట. దేవునికి స్తోత్రం చెప్పండి. మధురముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మధురమైన అనుభవాలు మన జీవితంలో కూడా ఇస్తాడు దేవుడు. సనగద్దు. దేవుడు సాత్వికుడు, దీనమనసు కలిగిన వాడు. ఆయన ఎంతో ఓపికతో ఉంటున్నాడు. అర్థమవుతుందండి? దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన దీర్ఘశాంతంతో నువ్వు ఎన్నిసార్లు సనిగినా ఓర్చుకుంటానని నీకు అన్ని ఇస్తున్నాడు. ఆయన కృతజ్ఞత కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దాని తర్వాత జాగ్రత్త గమనించండి. 26వ వచనంలో యెహోవా రాఫా అన్న పేరు అక్కడి నుంచి మొదలైంది. ఏంటి యెహోవా రాఫా? దేవుడు స్వస్థపరచు దేవుడు. దేన్నైనా నీ చేదు అనుభవాలు, చేదు రోగాలు, నీ చేదు మనసు, చేదు జీవితం, ఎలాంటి పరిస్థితులనైనా మధురముగా మార్చగలిగే దేవుడు యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి ఆఖరిగా వాళ్ళు ఎలీం దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? ఎలీం అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ 12 నీటి బొగ్గలు ఉన్నాయంట, 70 ఈత చెట్లు ఉన్నాయంట. ఈత చెట్లు కింద రెస్ట్ తీసుకున్నారు. అక్కడ నీటి బొగ్గలు ఉన్నాయి కనుక వాటర్ దొరుకుతుంది, నీడ ఉంది, వాటర్ దొరుకుతుంది కనుక అక్కడ బస చేసి అక్కడ ఉన్నారంట. ఇది 15 అధ్యాయాల సారాంశం. ఈ సారాంశంలో మనం గమనించండి, ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. దేవుని ఉనికిని నేర్చుకున్నాం, దేవుని గొప్పతనాన్ని నేర్చుకున్నాం. దేవుడు పూనుకుంటే ఎంతవరకైనా సాగుతాడు మీకోసమని తెలుసుకోండి. కానీ నీ ఒక్కడితోనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఒక్కదానివి అనుకోవద్దు, నమ్ముకున్న దానివి నువ్వు ఒక్కడివి అనుకోవద్దు. నీతో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మండి, ప్రభువు మీద నమ్మకం ఉంచండి, ప్రభువు మీద ఆనుకొని బ్రతకండి. ఆయన మీ జీవితాన్ని గొప్ప స్థితిలోకి నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, ఇజ్రాయేలీలు సనిగినట్లు మనం సనగవద్దు, మనం అనుమానవద్దు. దేవుడి మీద నమ్మకం ఉంచండి. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. రైట్, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. మరి ఈ లైవ్లో ఈ వీడియో ద్వారా మీరు ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నారని నమ్ముతున్నాను. ఇప్పుడు దాకా మీరు విన్నారంటే మీరు ఎంతో మంచి వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు, మరి దేవుడికి ఇచ్చారు. సో కాబట్టి మీరు ఎంతో ఈ వీడియో మీద ఆసక్తితో ఉన్నారని నేను నమ్ముతున్నాను. కనుక ఇంకా ఆసక్తితో మళ్ళా రేపటి నుంచి మరి కొన్ని అధ్యాయాలు మనం ధ్యానిద్దాం. రేపు మరి 16వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు 5 అధ్యాయాలు ధ్యానిద్దాం. మీరు ఈ వీడియో ద్వారా ఆశీర్వదించబడాలని నమ్మితే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడంతో పాటు కింద లైక్ ఉంటుంది, ఆ నొక్కాలి. ఎందుకంటే యూట్యూబ్ వాడు దీన్ని అనేక మందికి పంపించాలంటే ఎక్కువ మంది లైకులు ప్రెస్ చేయాలి. సో కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రార్థన చేయండి. మీరు ఈరోజు తెలుసుకున్న సంగతులు బట్టి దేవుడు మిమ్మల్ని కూడా మరి ఉన్నత స్థితిలో దేవుడు కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన సహవాసం సన్నిధి మనకును మన కుటుంబాలకి, ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరికి దేవుని కృప సదాకాలం తోడే ఉండి సర్వసత్యంలో నడిపించబడదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. మళ్ళీ రేపటి యొక్క బైబిల్ స్టడీలో కలుసుకుందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.